మెర్రీ క్రిస్మస్ సినిమా ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం చూద్దాం. మెర్రీ క్రిస్మస్ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఇందులో తారాగణం ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, ల్యూక్ కెన్నీ, రాధిక శరత్ కుమార్, బేబీ మహేశ్వరి శర్మ తదితరులు ఇందులో నటించారు. దీనికి సంగీతం వచ్చేసి ప్రీతం, డానియల్ బి, జార్జ్ నేపథ్య సంగీతం సమకూర్చారు. అయితే దీనికి కూర్పు, పూజ, ఛాయాగ్రహణం మధు నీలకందన్. దీనికి సంబంధించిన నిర్మాతలు రమేష్ తౌరాని, జయా తౌరాని, సంజయ్ రౌత్రాయ్. దర్శకత్వం శ్రీరామ్ రాఘవన్. ఓటీటీ ప్లాట్ఫామ్ మనకి నెట్ఫ్లిక్స్లో లభ్యంగా ఉంది. సంక్రాంతికి మన బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన చిత్రాల్లో మెర్రీ క్రిస్మస్ సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమాలో మనకి విజయ్ సేతుపతి హీరోగా నటించారు. అయితే కత్రినా కైఫ్, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, అదే మన మల్లీశ్వరి సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ మనకి ఇందులో యాక్ట్ చేసింది. అయితే దర్శకుడు వచ్చేసి శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్లో ఉంది. ఇది పండగ వాతావరణం టైంలో రిలీజ్ అయినందున ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, ఆల్బర్ట్ అనే వ్యక్తి, అంటే మన విజయ్ సేతుపతి, 7 ఏళ్ల తర్వాత క్రిస్మస్ సందర్భంగా ముంబైలో ఉన్న తన సొంత ఇంటికి తిరిగి వస్తాడు. అయితే తన తల్లి లేదన్న విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో ఒక్కడే ఉండడం వల్ల హోటల్కు వెళ్ళి అక్కడ మరియా అనే అమ్మాయి ఆమె కూతురుతో ఒక విషయం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ సందర్భంలో వాళ్ళు ఒక థియేటర్లో కలుసుకుని అక్కడి నుంచి వారి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, అసలు క్రిస్మస్లో అసలు ఏం జరిగింది, ఆల్బర్ట్ను తన ఇంటికి తీసుకెళ్ళాక అక్కడేం జరిగింది, వారి ఇంట్లోకి రాగానే మరియా భర్త జెరోమ్, ల్యూక్ కెన్నీ మనకి శవమై కనిపిస్తాడు. అయితే ఈ పరిస్థితుల్లో అసలు ఆల్బర్ట్ ఎలా రియాక్ట్ అయ్యాడు, అక్కడ ఉన్న పరిస్థితులు, సందర్భాలు, వాటి యొక్క స్థితిగతులు ఏమిటో మనం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా ఎలా ఉంది అంటే, ఒక కథ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి చెప్పాల్సి వస్తే మన ఈ కథ క్లైమాక్స్ జనాలకే వదిలేసినట్టు. అయితే సమాజంలో చోటు చేసుకునే చాలా సంఘటనల ఆధారంగా ఒకే కోణంలో కాకుండా రకరకాల కోణంలో నెగిటివ్, పాజిటివ్ అన్ని రకాలుగాను కూడా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అసలు కథని చెప్పేందుకు చాలా సమయం తీసుకున్నాడనే చెప్పాలి డైరెక్టర్. ఆల్బర్ట్ మరియా పరిచయం సన్నివేశాలు చాలా సింపుల్గా, క్యాజువల్గా కనిపిస్తాయి. అయితే ఒకరికొకరు తమ ఫ్లాష్ బ్యాక్లను తెలుసుకునేసరికే సినిమా మొత్తం అయిపోతుంది. ఈ సినిమా ఎంత స్లోగా ఉందో ఇక అది జనాలకే వదిలేయాలి. ఇది ముఖ్యంగా మనం ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఫ్రెంచ్ నవలల లా మాంటే చార్జ్ ఆధారంగా ఈ సినిమాని రూపొందినట్టుగా మనకి సినిమా క్రెడిట్స్లో చూపిస్తారు. అసలు కత్రినా కైఫ్ భర్త హత్య మిస్టరీ ఎలా వీడింది, అలాగే మన విజయ్ సేతుపతి అసలు ముంబైకి ఎందుకు తిరిగి వచ్చాడు, ఎలా తిరిగి వచ్చాడు అనే కథాంశాలు మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ బ్యాక్ స్టోరీలన్నీ ఒకళ్ళు తెలుసుకుని మనం అర్థం చేసుకునేసరికి సినిమా క్లైమాక్స్కి వచ్చేస్తుంది. సినిమా క్లైమాక్స్లో అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ప్రేక్షకులకే వదిలేశాడు డైరెక్టర్. సినిమా ఎవరు ఎలా యాక్ట్ చేశారో ఇప్పుడు మనం చూద్దాం. చాలా తక్కువ పాత్రలతో రూపొందిన ఈ సినిమాలో మెయిన్
హీరో వచ్చేసి మన విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్. వీళ్ళిద్దరే మనకి సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు వాళ్ళ నిడివిలో ఉన్నంత మట్టుకి వాళ్ళు బాగానే అభినయించారని అనుకోవాలి. అయితే మనకి ఇందులో రాధిక ఆప్టే కూడా మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది. దాని పెద్ద క్యారెక్టర్ ఉండదు. అయితే రాధిక శరత్ కుమార్ కూడా మనకి ఇందులో యాక్ట్ చేసింది. ఆవిడ క్యాజువల్గా ఆవిడ పని ఆవిడ చేసుకుంది. మనకి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఇంతకుముందు బదలాపూర్, అందాధున్ వంటి హిట్ చిత్రాలను మనకి తెరకెక్కించాడు. ఇందులో మరియా పాత్రను ఇంపార్టెంట్ క్యారెక్టర్గా అతను స్టోరీ అల్లుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఇది మనము మన కుటుంబ సభ్యులతో చూడొచ్చా అంటే ఇందులో అసభ్యంగా ఉండే సన్నివేశాలు కానీ బూతులు కానీ ఏమీ లేవు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ ఇంక జనాలకే వదిలేశాడు కాబట్టి క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. 2, విజయ్ సేతుపతి న్యాచురల్ యాక్టింగ్లో మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మన తెలుగు కథా ఉండదు. కానీ ఇందులో మన నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇంకా మనకి చాలా లెంగ్తీ డైలాగులు. ఇదొక విభిన్న ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు.